లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. వైసీపీ పవర్లో ఉన్నప్పుడు ఆ లీడర్ల హవా ఒక్క రేంజ్లో నడిచింది. ప్రత్యర్థులపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అంతా తామే అన్నట్లు వ్యవహరించారు. ఆ క్రమంలో ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేయించుకున్న వారు అధికారం కోల్పోగానే పార్టీకి దూరంగా ఉంటుండడం చర్చానీయాంశంగా మారింది. పార్టీలో అంతా తామై చక్రం తిప్పిన వారంతా ఇప్పుడు ఆ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. జగన్కు నమ్మిన బంట్లుగా పేరున్న ఆ నాయకులు ఎందుకు తమ అధ్యక్షుడి పిలుపుని కూడా పట్టించుకోవటం లేదు? అసలు ఇంతకీ ఎవరా ఫైర్ బ్రాండ్స్? వైసీపీలో ఫైర్ బ్రాండ్ అంటే మొదట గుర్తొచ్చేది మాజీ మంత్రి రోజా. పార్టీలో ఫైర్ బ్రాండ్ గా మొదటి నుంచి పేరున్న ఆర్కే రోజా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. 2014 నుంచి వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ నుంచి నిరవధికంగా సస్పెండ్ చేసినా ఆమె దూకుడు తగ్గించలేదు. తరువాత పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆమె ప్రతిపక్షాలపై అంతే దూకుడు ప్రదర్శించారు. చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో సంబరాలు చేసుకుంటూ ఇక పవన్ బంతి అని ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాంటి రోజా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశాలకు సైతం హాజరు కావటం లేదు. అటు నగరి నియోజకవర్గానికి ఇటు పార్టీకి దూరంగా ఉంటూ అడపాదడపా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మినహా ఎక్కడా కనిపించడం లేదు. దాంతో మంత్రిగా పార్టీలో చక్రం తిప్పి ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన రోజా ఎక్కడంటూ సొంత పార్టీ నేతలు సైతం ఆరా తీస్తున్నారు. వైసీపీలో మరొక ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి కొడాలి నాని. 4 సార్లు గుడివాడలో ఓటమి ఎరుగని నేతగా ఉన్న కొడాలి నాని 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకొచ్చిన కొడాలి నాని మీడియాతో ముక్తసరిగా మాట్లాడి నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. సొంత పార్టీ నేతలపై కేసులు నమోదవుతున్నా, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పార్టీ కార్యక్రమాల అమలు విషయంలో కానీ ఎక్కడ కూడా కొడాలి నాని కనిపించలేదు. అడపాదడపా వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశాలకు హాజరవ్వటం మినహా ఇప్పటి వరకు నాని పార్టీ కార్యక్రమాల్లో, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కొడాలి నాని పాల్గొనలేదు. టీడీపీపై ఒంటి కాలు మీద లేచే కొడాలి నాని ఎమ్మెల్యేగా ఓటమి చెందగానే నియోజకవర్గంలో రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వీర విధేయుడిగా పేరున్న ఆయన పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో పాల్గొనకుండా, కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారని సొంత పార్టీ నేతలే గుడివాడ నుంచి తాడేపల్లి వరకు చర్చించుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా అవసరం ఉన్నా లేకున్నా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని పదే పదే కలిసే కొడాలి నాని గత కొంతకాలంగా తాడేపల్లి ప్యాలెస్ వైపు సైతం కన్నెత్తి చూడకపోవటం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సైతం అదే బాటలో పార్టీకి దూరమయ్యారు. తొలిసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటి వరకు వైసీపీ కేంద్ర కార్యాలయం వైపు గాని, గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన నర్సరావుపేట లోక్సభ సెగ్మెంట్ వైపు కానీ, సొంత నియోజకవర్గమైన నెల్లూరులో గాని కనిపించడం లేదు. బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తో విభేదాలు, సొంత నియోజకవర్గంలో నేతలను కలుపుకుని పోవటంతో వంటి వాటితో ఆయనపై నెల్లూరు వైసీపీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అనిల్ వైఖరికి వ్యతిరేకంగా నెల్లూరులో పలువురు నేతలు వైసీపీకి దూరమయ్యారు. ఆయనపై ఎన్ని ఫిర్యాదులొచ్చినా జగన్ మాత్రం అనిల్ కుమార్ యాదవ్ ను ఏరి కోరి నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఎన్నికల్లో ఓటమి చెందిన నాటి నుంచి అనిల్ యాదవ్ ఎక్కడున్నారో తెలియక ఆయన అనుచరులు సైతం అయోమయంలో ఉన్నారట. ఆ మాజీ మంత్రి హైదరాబాద్, చెన్నైలో తన సొంత వ్యాపారాల వ్యవహారాల్లో బిజీగా ఉన్నారంటున్నారు. ఇక
ఇక మరో మాజీ మంత్రి మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల తర్వాత హడావిడి చేసినప్పటికీ కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యారు. అధికారం ఉన్నా లేకపోయినా వైసీపీపై విమర్శలు చేసేవారిని తనదైన శైలిలో టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చే పేర్ని నాని ప్రస్తుతం తనపై అభియోగాలొస్తున్నా నోరు మెదపటం లేదు. ఇటీవల రేషన్ బియ్యం అక్రమాల వ్యవహారంలో పేర్ని నాని కుటుంబ సభ్యులపై సైతం కేసులు నమోదయ్యాయి. నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. ఇటీవల రైతు సమస్యలపై పోరాటానికి పార్టీ పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన కృష్ణా జిల్లా అధ్యక్షుడి హోదాలో నాని పాల్గొనలేదు. ఆయన కుమారుడు గత ఎన్నికల్లో బందరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పేర్ని కిట్టు కూడా పార్టీ ఆందోళనల్లో అడ్రస్ లేరు. క్యాడర్ మాత్రమే నామమాత్రంగా పాల్గొని మమ అనిపించారు. నాని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కుమారుడిని అభ్యర్థిగా బరిలోకి దించారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు ఓటమి చెందటంతో అధికార టీడీపీకి పేర్ని నానితో పాటు ఆయన కుమారుడు కూడా టార్గెట్ అవుతున్నారు. ఇలా మాజీలంతా పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే సైలెంట్ అవడంపై వారి అనుచరులే విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి వైసీపీలో ఫైర్ బ్రాండ్స్ గా చెలామణి అయి పార్టీలో చక్రం తిప్పిన వారంతా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరికి వారు కనుమరుగయ్యారు. పవర్లో ఉన్నప్పుడు టీడీపీ జనసేనల అధినేతలపై నోరు పారేసుకుని బూతు మంత్రులుగా చెలామణి అయిన సదరు మాజీలు పాల్పడిన అక్రమాలపై తీవ్ర ఆరోపణలున్నాయి. ఆ కేసుల భయంతోనే వారు నోరు మెదపటానికి భయపడుతున్నారని అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.